ఇంకో క్వశ్చన్ చూద్దాం. బేస్డ్ ఆన్ ఐన్స్టీన్ రిలేషన్షిప్. మీకు ఐన్స్టీన్ రిలేషన్షిప్ తెలుసు, dN/μn = dP/μp = VT అని. ఆ టాపిక్ని బేస్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అనే పాయింట్ పైన డిస్కస్ చేద్దాం. సో ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో ఐన్స్టీన్ రిలేషన్షిప్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫైన్, స్టార్ట్ చేద్దాం. The value of Q/kT at room temperature is approximately 40/V, 400/V, 0.4/V, none. What is the correct answer? Actually, Einstein relationship ఏంటిది? dN/μn is equals to dP/μp is equals to VT, where VT is all equivalent temperature. First of all, what is dN? Diffusivity. What is μn? Mobility. Coming to the point, drift current లో అంటే మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఆ వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్గా కన్వర్ట్ అయ్యి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అయితే మనకు కరెంట్ వస్తుంది. దట్ ఈస్ డ్రిఫ్ట్ కరెంట్. అంటే డ్రిఫ్ట్ కరెంట్లో ద ఫాస్ట్నెస్ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్ ఈజ్ డినోటెడ్ బై ద వర్డ్ మొబిలిటీ డ్రిఫ్ట్ మెకానిజంలో. అలానే మనకి ఇంకొక మెకానిజం కూడా ఉంది. ఏంటిది? డిఫ్యూజన్ మెకానిజం. అంటే ఒక మెటీరియల్లో ఒక దగ్గర కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది, ఇంకొక దగ్గర కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంది. ఇటువంటి నాన్ యూనిఫామ్లీ డోప్డ్ సెమీకండక్టర్స్లో వోల్టేజ్ అప్లై చేయకపోయినా సరే ఈ డిఫరెన్సెస్ వల్ల, నాన్ యూనిఫామ్ డోపింగ్ వల్ల ఛార్జ్ క్యారియర్స్ అనేటివి మూవ్ అవుతాయి. ఎలా మూవ్ అవుతాయి? వోల్టేజ్ అప్లై చేయలేదు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు కదా అనే డౌట్ నీకు రావచ్చు. పాయింట్ ఏంటంటే, ఒక సెమీ కండక్టర్ తీసుకొని ఇక్కడ చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకుందాం. మనకు తెలుసు లైక్ ఛార్జెస్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఇవన్నీ ఎలక్ట్రాన్సే కదా. చాలా ఎక్కువ డోపింగ్ ఉంది, చాలా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే వాటి మధ్య డెఫినెట్గా రిపల్సివ్ ఫోర్స్ అయితే ఉంటుంది కదా. ఆ రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఛార్జ్ క్యారియర్స్ హై కాన్సన్ట్రేషన్ లెవెల్ నుంచి లో కాన్సన్ట్రేషన్ ఏరియాకి, రీజియన్కి మూవ్ అవుతాయి. ఎలా మూవ్ అవుతాయంటే ఆ రిపల్సివ్ ఫోర్స్ వల్లే మూవ్ అవుతాయి. నువ్వు వోల్టేజ్ అప్లై చేయకపోయినా సరే డోపింగ్ కాన్సన్ట్రేషన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల నీకు ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అవుతాయి, నీకు కరెంట్ వస్తుంది. అండ్ దాట్ కరెంట్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. చాలా వరకు నేను కొన్ని బుక్స్లో చూశాను, కొన్ని బుక్స్లో, నాట్ స్టాండర్డ్ బుక్స్, కొన్ని ఏ కరెంట్ విత్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ కరెంట్, ఏ కరెంట్ వితౌట్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్ అంటారు. సెంటెన్స్ రాంగ్ కదా. ఏ కరెంట్ వితౌట్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్ ఎలా చెప్తావు? ఒకవేళ వోల్టేజ్ అప్లై చేయకపోతే కరెంట్ నీకు ఎలా వస్తుంది? డ్రిఫ్ట్ కరెంట్లో అయితే నువ్వు వోల్టేజ్ అప్లై చేసావు, వోల్టేజ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల నీకు కరెంట్ వచ్చింది. బట్ డిఫ్యూజన్లో వోల్టేజ్ అప్లై చేయకపోతే కూడా నీకు కరెంట్ ఎలా వచ్చింది? అక్కడ నువ్వు క్లియర్గా చెప్పాలి, ఏ కరెంట్ డ్యూ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, డ్యూ టు కాన్సన్ట్రేషన్ డిఫరెన్సెస్ అండ్ వితౌట్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. గుర్తుపెట్టుకోండి, అలానే చెప్పాలి నువ్వు డెఫినేషన్. ఏ కరెంట్ వితౌట్ వోల్టేజ్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్ అని చెప్పకూడదు. ఓకేనా? ఎందుకంటే ఒక సెమీ కండక్టర్ తీసుకోండి, యూనిఫామ్ డోపింగ్ ఉంది అంటే ప్రతి దగ్గర ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ నీకు కరెంట్ వస్తుందా అంటే రాదు. The diffusion current in a uniformly doped semiconductor is 0. నీకు ఉండదు. ఎప్పుడైతే నాన్ యూనిఫామ్ డోపింగ్ తీసుకుంటావో ఒక రీజన్లో చాలా ఎక్కువ, ఇంకొక దగ్గర చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే నీకు డిఫ్యూజన్ కరెంట్ వస్తుంది. ఇక్కడ నువ్వైతే వోల్టేజ్ ఏం అప్లై చేయట్లేదు, మరి రిపల్సివ్ ఫోర్స్ ఉండాలి కదా.
రిపల్సివ్ ఫోర్స్ ఉంటేనే కదా మూవ్ అయ్యేది, అప్పుడే కదా నీ కరెంట్ వచ్చేది. ఏమంటావు? కరెక్ట్. సో ద డిఫ్యూషన్ కరెంట్ ఇన్ ఏ యూనిఫామ్లీ డోప్డ్ సెమీకండక్టర్ ఈజ్ 0. దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, డ్రిఫ్ట్ మెకానిజంలో ఆ ఎలక్ట్రాన్ ఫాస్ట్నెస్ని మనం మొబిలిటీతో రిప్రజెంట్ చేస్తాం. డిఫ్యూజన్ మెకానిజంలో ఎలక్ట్రాన్ ఫాస్ట్నెస్ని డిఫ్యూజివిటీ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. ఐన్స్టీన్ సైంటిస్ట్ ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ చెప్పాడు. ద రేషియో ఈజ్ ఆల్వేస్ కాన్స్టాంట్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్ VT. ఇదమ్మా. ఇప్పుడు మనం ఫార్ములాస్ ప్రకారం తీసుకుంటే ఐన్స్టీన్ రిలేషన్షిప్ని మనం KT అని కూడా చెప్పొచ్చమ్మా. వేర్ K ఈజ్ బోల్ట్జ్మన్ కాన్స్టాంట్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ డిగ్రీ కెల్విన్. ఎంతంటే 8.6 × 10⁻⁻5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ డిగ్రీ కెల్విన్, KT అని చెప్పచ్చు. లేకపోతే K/T/Q అని కూడా చెప్పచ్చమ్మా. వాట్ ఈస్ K/? K/ అంటే బోల్ట్జ్మన్ కాన్స్టాంట్ ఇన్ జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్. ఎంత? 1.23 × 10⁻⁻23 జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్. అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐన్స్టీన్ రిలేషన్షిప్లో రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఎయిదర్ KT ఆర్ K/T/Q. కొంతమంది K/ని Kగానే రాస్తారు, ఇక్కడ క్వశ్చన్లు అలానే రాశారు. బట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఉంటే KT అన్నా ఉంటుంది, K/T/Q అన్నా ఉంటుంది. ఒకవేళ KT/Q అని ఉందనుకో, అప్పుడు డెఫినెట్గా ఈ Kని వాళ్ళు K/ అని పెట్టకపోయినా సరే, నువ్వు ఇప్పుడు ఈ Kని డెఫినెట్గా ఇలానే తీసుకోవాలి, 1.23 × 10⁻⁻23 అని చెప్పి. ఎందుకంటే K/T/Q అన్నా ఉండాలి, KT అన్నా ఉండాలి. KT/Q అనేది ఉండదు. ఒకవేళ నీకు క్వశ్చన్లో వస్తే Q ఉంది అంటే ఆ Kని మనం ఇలానే తీసుకోవాలి. ఓకేనా? నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ K/ ఏదైతే 1.23 × 10⁻⁻23 Q 1.6 × 10⁻⁻19 ఛార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, ఇవన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీరు T/11600గా కూడా చెప్పచ్చు. ఇదమ్మా. మామూలుగా అయితే అందరికీ ఇంతవరకు తెలుసు, నీకు ఇదంతా తెలియాలి. దిస్ ఈజ్ వాట్ ఐన్స్టీన్ రిలేషన్షిప్. ఓకేనా? దిస్ వన్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఏమేం క్వశ్చన్స్ వస్తాయి చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటారంటే, వీటి వాల్యూ ఎంత ఎట్ T = 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని అడుగుతారమ్మా. మనం టెంప్ట్ అయిపోయి ఏం చేస్తామంటే 0, ఓకే T 0/ఎనీథింగ్ ఈజ్ 0, ఆన్సర్ ఈజ్ 0 అంటాం. కాదు. ఎందుకంటే మనం ఎప్పుడు MKS సిస్టంలోనే మెజర్ చేస్తాం. యూనిట్స్ అన్నీ MKS సిస్టంలోనే ఉంటాయి, మీటర్, కిలోగ్రామ్, సెకండ్. MKS సిస్టంలో టెంపరేచర్ యూనిట్స్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కెల్విన్. ఇక్కడ T అనేది డిగ్రీస్ ఆఫ్ సెంటిగ్రేడ్ కాదు, డిగ్రీస్ ఆఫ్ కెల్విన్. డిగ్రీస్ ఆఫ్ కెల్విన్ ఎలా చేయాలి? 273 ప్లస్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఏదైతే ఉంటుందో అది డిగ్రీస్ ఆఫ్ కెల్విన్ అవుతుందమ్మా. సో ఇక్కడ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నప్పుడు వీటి వాల్యూ T 273 ప్లస్ 0 డిగ్రీస్ బై 11600 కదా, అంటే 23 మిల్లీ వోల్ట్స్. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, రేపు ఫ్యూచర్లో
వాట్ ఈస్ ద వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్ వాల్యూ అట్ 0 degrees సెంటీగ్రేడ్ అని అన్నారనుకోండి, డోంట్ రైట్ 0, ఎందుకంటే నీకు ఫార్ములా తెలుసు. నేనే చెప్తున్నా T/11600 అని. నువ్వు టీ అని చెప్పి 0 అని రాసావు అనుకో, కాదు, టీ అనేది ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కెల్విన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మేబీ సెకండ్ టైం వీటీ వాల్యూ ఎంత ఎట్ 300 degrees కెల్విన్ అని అడుగుతారమ్మా. నీకు 300 degrees ఇక్కడ వస్తుంది అంటే డెఫినెట్గా రూమ్ టెంపరేచర్ డిగ్రీస్ ఆఫ్ సెంటీగ్రేడ్లో 27 degrees ఉంటుందమ్మా. సో రూమ్ టెంపరేచర్ అని ఎవరన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూలో కానీ ఇంకెక్కడ కానీ అడిగితే అది 27 degrees ఆఫ్ సెంటీగ్రేడ్ అన్న అయి ఉండాలి, ఆర్ 300 degrees కెల్విన్ అన్న అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రూమ్ టెంపరేచర్ ఎంత అని అడిగితే బీ రెడీ ఆన్సర్ చెప్పడానికి. ఇట్ మే బి 27 degrees సెంటీగ్రేడ్ ఆర్ 300 degrees కెల్విన్. ఓకేనా? నా ఎట్ 300 degrees కెల్విన్ అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 300/11600. హౌ మచ్? 0.0259 ఆర్ 25.9 millivolts, అప్రాక్సిమేట్లీ 26 millivolts. ఇదమ్మా. నెక్స్ట్, ఇప్పుడు వీటీ అంటే ఓల్డ్స్లోనే మెజర్ చేస్తున్నాం. ద యూనిట్స్ ఆఫ్ వీటీ ఈజ్ వోల్ట్ ఈక్వలెంట్, లైక్ యూనిట్స్ ఆఫ్ వీటీ ఈజ్ ఓల్డ్స్, వేర్ వీటీ రెఫర్స్ వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్. మీకు మొబిలిటీ యూనిట్స్ తెలుసు, కొన్ని న్యూమరికల్స్ చేస్తున్నాం ఆల్రెడీ, నీకు తెలుసు, నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్. ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని డిఫ్యూజివిటీ యూనిట్స్ అడుగుతారు. డిపిడిఎన్కి యూనిట్స్ ఏమున్నాయని. వాట్ ఆర్ ది యూనిట్స్? యూనిట్స్ ఆఫ్ డిఫ్యూజివిటీ డీని మీరు తీసుకున్నట్లయితే ఈ ఫార్ములా నుంచి మొబిలిటీని అలా పంపించాలి. అంటే మొబిలిటీ ఇంటూ వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్. మొబిలిటీ యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్ అండ్ వీటీ యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్. వోల్ట్స్ గెట్స్ క్యాన్సిల్ అండ్ యూనిట్స్ ఆర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో స్టూడెంట్స్, ఎవ్రీబడి గుర్తుపెట్టుకోండి, డిఫ్యూజివిటీ యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. ఓకేనా? దిస్ వన్. ఇప్పుడు పాయింట్కి వద్దాం. మొబిలిటీ అంటే డ్రిఫ్ట్ మెకానిజంలో ఎలక్ట్రాన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది చెప్పేదాన్ని మనం మొబిలిటీ అంటున్నాం. డిఫ్యూజన్ మెకానిజంలో ఎలక్ట్రాన్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఎలా చెప్తామంటే డిఫ్యూజివిటీలో చెప్తాం. అప్పుడు మొబిలిటీ ఎక్కువ ఉంటుందా, డిఫ్యూజివిటీ ఎక్కువ ఉంటుందా అనేదే క్వశ్చన్ ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మ్యూఎన్ గ్రేటర్ దాన్ మ్యూపీ అని అందరికీ తెలుసు. మొబిలిటీకి డిఫ్యూజివిటీకి రెండిట్లో ఏది గ్రేటర్ అనేది నీకు తెలియాలి. అప్పుడే నువ్వు ర్యాంకర్ అవుతావు, అప్పుడే నువ్వు యూనిక్ అవుతావు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్, మనం రూమ్ టెంపరేచర్ దగ్గర తీసుకుంటే, అంటే ఎప్పుడు మన ఎక్స్పెరిమెంట్స్ కానీ మన రీసెర్చ్ కానీ ఎప్పుడు 300 degrees కెల్విన్ దగ్గరే జరుగుతుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో అలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వీటీ వాల్యూ ఎంత అవుతుంది? 26 millivolts అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి? D/μ ఈజ్ ఈక్వల్స్ టు వీటీ విచ్ ఈజ్ 26 millivolts. ఇప్పుడు మీరు మొబిలిటీ అని తీసుకుంటే 1/26 millivolts ఇంటూ డిఫ్యూజివిటీ నియర్లీ 40 times, 39 ఎగ్జాక్ట్గా, అప్రాక్సిమేట్లీ 40. సో మొబిలిటీ అనేది 40 times ఆఫ్ డిఫ్యూజివిటీ. సో ఇప్పుడు మీరే చెప్పండి, మొబిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ డిఫ్యూజివిటీ. ఇది నీకు తెలియాలి, ఇటువంటి పాయింట్స్ నీకు తెలియాలి. ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్. ఈ పాయింట్స్ నీకు తెలియాలి. మొబిలిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డిఫ్యూజివిటీ. నువ్వు అనాలిసిస్ కూడా చెప్పచ్చు. వోల్టేజ్ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రాన్ చాలా 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 ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అందుకనే మొబిలిటీ ఎక్కువ ఉంది. డిఫ్యూజివిటీ ఎందుకు తక్కువ ఉంది అంటే ఆ ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్సివ్ ఫోర్స్ జరిగి ఆ ఫోర్స్ వల్ల మూవ్ అవుతాయి. ఆ ఫోర్స్ చాలా 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 తక్కువ ఉంటుంది. ఫోర్స్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి.
బట్ ఆ ఫోర్స్, అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకనే అవి స్లోగా మూవ్ అవుతాయి. డిఫ్యూజివిటీ ఎప్పుడు తక్కువే మొబిలిటీ కంటే. ఓకేనా? మ్యూ ఈజ్ 40 టైమ్స్ డిఫ్యూజివిటీ. ఇదమ్మా. సో ఇచ్చిన క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ క్యూ బై కేటీ. ఇక్కడ క్యూ బై కేటీ, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ క్యూ ఉంది అంటే ఈ కే మనం కే బార్గానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఐన్స్టీన్ రిలేషన్షిప్లో ఓన్లీ 2 ఫార్ములాస్ ఉన్నాయి. నువ్వు కేటీ అన్నా చెప్పాలి, కే బార్ టీ బై క్యూ అనన్నా చెప్పాలి. కేటీ బై క్యూ అనేది ఉండదు అసలు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నీకు ఇవ్వకపోతే నువ్వు కే బార్ అనుకోవాలి. ఇక్కడ చూస్తే క్యూ బై కే బార్ టీ అనేది వీటీ అమ్మ. ఆ వీటీ అనేది డి బై మ్యూనే కదా. క్యూ బై కే బార్ టీ అంటే వీటీనే. డి బై మ్యూ అనన్నా కూడా వీటీనే. సో డి బై మ్యూ అనేది, ఓ సారీ, హియర్ ద పాయింట్ ఈస్ గుడ్. క్యూ బై కేటీ కదా, కే బార్ టీ బై క్యూ వీటీ అయితే క్యూ బై కేటీ ఏమవుతుందమ్మా? 1 బై వీటీ అవుతుంది. ఓకేనా? సో డి బై మ్యూ వీటీ అవుతుంది. ఒకవేళ మనకి వీటీనే కావాలంటే మ్యూ బై డి అని తీసుకొని 1 బై వీటీగా తీసుకోవచ్చమ్మా. సో హియర్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని చెప్తే క్యూ బార్ లైక్ క్యూ బై కే బార్ టీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బై డి ఓన్లీ. ఎస్, ఇక్కడ మ్యూ బై డి అని చెప్తే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 40 టైమ్స్ డి. డీని ఇట్లా పంపిస్తే 40. సో దిస్ ఈజ్ 40. బట్ మ్యూ బై డి వీటీ ఏదైతే ఉందో యూనిట్స్ వోల్ట్స్ కదా, వోల్ట్సే కదా. హెన్స్ ఇట్ ఈస్ 40 బై వి, ఎందుకంటే 1 బై వీటీ కదా. సో 40 బై వి. హియర్ వి రెఫర్స్ ఓల్డ్స్, 40 బై వి. ఇదేనమ్మా ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. అందరికీ వీటీ యూనిట్స్ ఏంటి, మొబిలిటీ యూనిట్స్ ఏంటి, కరెంట్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి అట్లా అడుగుతారు. బట్ నీకు ఇలా తెలిసి ఉండాలి, మొబిలిటీ ఎక్కువ డిఫ్యూజివిటీ కంటే. అసలు మొబిలిటీ అంటే ఏంటి, డిఫ్యూజివిటీ అంటే ఏంటి, డిఫ్యూజివిటీ యూనిట్స్ ఏంటి, అండ్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 40 బై వి అనేది ఇంపార్టెంట్ అమ్మా. అండ్ ద లాస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని యూనిట్స్ అడుగుతారమ్మా. ద యూనిట్స్ ఆఫ్ క్యూ బై కే బార్ టీ ఈజ్ అని అడుగుతారు. మీకు యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్, వోల్ట్ ఇన్వర్స్, వోల్ట్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ వోల్ట్ అని ఇచ్చారమ్మా. ఇప్పుడు ఒకవేళ మీకు ఐన్స్టీన్ రిలేషన్షిప్ గురించే తెలీదు అనుకుందాం. ఇక్కడ ఏమన్నారు, క్యూ బై కే బార్ టీ అని చెప్పారు కదా. సో ఐన్స్టీన్ రిలేషన్షిప్ తెలియకపోతే ఏమనుకుంటారంటే క్యూ, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ క్యూ? చార్జ్, కూలూమ్స్ కదా, కూలూమ్స్ బై కే బార్. కే బార్ అంటే బోల్ట్జ్మన్ కాన్స్టాంట్ ఇన్ జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్. ఓకే, వీ విల్ రైట్ డౌన్ జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్ ఇంటూ టీ, టెంపరేచర్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కెల్విన్. Degrees of Kelvin, Kelvin gets cancelled, we will get coulombs per joules. అప్పుడు ఇది చేసేసి ప్రౌడ్గా ఎస్ ఐ హ్యావ్ డన్ అని ఆప్షన్స్ దగ్గరికి వెళ్తారు. ఆప్షన్స్లో నీకు వచ్చిన ఆన్సర్ లేదు, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయితే హ్యాపీగా కూలూమ్స్ పర్ జూల్స్ అని రాస్తావు. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ కాదు, మల్టిపుల్ చాయిస్. వాళ్ళు 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ ఆప్షన్స్లోనే నువ్వు ఆన్సర్ చెప్పు అన్నారు. నీకు వచ్చింది కూలూమ్ పర్ జూల్, అప్పుడు ఏం చేస్తావు? ఆప్షన్ ఈ కూలూమ్ పర్ జూల్స్ అని రాస్తావా?
రాయవు కదా, 4 ఆప్షన్స్ నుంచే నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? నీకు ఐన్స్టీన్ రిలేషన్షిప్ తెలియకపోతే ఇది క్వశ్చన్ చాలా సింపుల్ అయినా కూడా నువ్వు చేయలేవు. నీకు ఐన్స్టీన్ రిలేషన్షిప్లో క్లియర్గా చెప్పారమ్మా, d/μ = vt = kt k/t/q. అంటే ఇప్పుడు k/t/q అనేది వీటీనే కదా. ఇప్పుడు వీటీ యూనిట్స్ ఏంటి? వోల్ట్సే కదా. అప్పుడు q/k/tని మీరు 1/vtగా తీసుకోవచ్చు కదా. 1/vt అంటే 1/voltsే కదా. 1/volts అంటే వోల్ట్ ఇన్వర్సే కదా. ఐన్స్టీన్ రిలేషన్షిప్ తెలిస్తే వోల్ట్స్ ప్రకారంగా నువ్వు వోల్ట్ ఇన్వర్స్గా చెప్పచ్చు. నీకు ఇక్కడ యూనిట్స్ అన్నీ తెలిసినా కూడా నువ్వు చెయ్యలేవు. ఇటువంటి క్వశ్చన్స్ నువ్వు చదవాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ చదివే క్వశ్చన్లు, అందరికి వచ్చే క్వశ్చన్లు నువ్వు చేసినా కూడా ప్రయోజనం ఉండదు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిట్స్ అండ్ బైట్స్ ఆఫ్ దిస్ వీడియో సెషన్స్. ట్రై టు యూటిలైజ్ దెమ్. ఓకేనా బాబు? నా సీ దిస్ ఐన్స్టీన్ రిలేషన్షిప్ ఒకే ఒక ఈక్వేషన్ అమ్మా, బట్ మనం మోర్ దాన్ 7 to 8 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. దీస్ ఆర్ బియాండ్ ద కాన్సెప్ట్స్. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.